అనగానే మనకి టక్కున గుర్తొచ్చేవేంటి? వేట, పులి పంజా, ప్రాణభయం, అంతే కదా? నిజానికి అంతేకాదు. వేటలో మాత్రమే కాదు, ప్రేమలోనూ పులి పులే. దానికి విరహవేదన తెలుసు. ఆహారం కోసం అత్యంత నిశ్శబ్దంగా నిరీక్షించడమే కాదు, జంట కోసం సుదీర్ఘంగా అన్వేషించడమూ తెలుసు. క్రూరంగా ప్రాణాలు తీసే పులులకు చాలా సిగ్గు. మనుషులకు కనిపించటానికి ఏమాత్రం ఇష్టపడవు. మనిషి పులిని చూశాడంటే ఆ పులి ఆ మనిషిని అప్పటికే 10 సార్లు చూసి ఉంటుందన్న నానుడి అక్షరాలా నిజం. మగ పులితో పోల్చితే ఆడపులి చాలా అగ్రెసివ్గా ఉంటుంది. ఎందుకంటే పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి బాధ్యతలన్నీ తనవే. పులి అనగానే మనకు టక్కున గుర్తొచ్చేది అది వేటాడే తీరు. అందుకే పులి అనగానే రాజసం, గాంభీర్యంతో పాటు మనకి క్రూరత్వం కూడా గుర్తుకొస్తుంది. అందుకే పులి ఆలోచనలు ఎంత ఆసక్తిని కలిగిస్తాయో అంత భయాన్ని పుట్టిస్తాయి. అయితే విచిత్రమైన అంశం ఏంటంటే పులికి చాలా సిగ్గు. తన భూభాగం వదిలి అది బయటకు రాదు. ఆహారం, నీటి వసతిని బట్టి కొన్ని చదరపు కిలోమీటర్ల పరిధిని తన టెరిటరీగా నిర్ణయించుకుంటుంది. ఆహారం దొరకని సమయంలోనే అది తన టెరిటరీ వదిలి బయటకొస్తుంది. అలాంటి సమయంలో అడవికి సరిహద్దుగా ఉన్న గ్రామాల మీద దాడులు చేస్తుంది. ఆ దాడి వెనుక కొత్త ప్రాంతం అని దానికున్న భయం కావచ్చు, లేదా ఆకలి కావచ్చు. లేని పక్షంలో మనిషిని చూసినా ఆ మనిషికే తెలియకుండా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. మిగిలిన జంతువులతో పోలిస్తే ఒంటరిగా జీవించటానికే పులి ఇష్టపడుతుంది. పులి సహజ భావం మనిషిని పులి టైగర్ కెన్ సెన్స్ యూ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్స్, ఐదర్ స్మెల్ ఆర్ సౌండ్. సో 99% టైగర్ ఇస్ నాట్ సోషల్. తను మిమ్మల్ని వచ్చి చూడాలని అనుకోదు. దే విల్ ఓన్లీ మిమ్మల్ని చూడకుండానే వెళ్ళిపోతుంది. ఆల్వేస్ దర్ ఇస్ ఎ ఫేమస్ సేయింగ్, ఒక్కసారి మీరు పులిని చూస్తే పులి మిమ్మల్ని 100 సార్లు చూసి ఉంటుంది. సో బేసికలీ ఓన్లీ వెన్ ఇట్ వాంట్స్ టు బి సీన్, తను ఎప్పుడైతే మీకు కనిపించాలనుకుంటుందో అప్పుడు ముందుకు వస్తుంది. రిలేటివ్లీ మనం ఇన్స్టాగ్రామ్లో వీడియోస్, అదర్ టైగర్ రిజర్వ్లో కనిపించే టైగర్స్ అవన్నీ టూరిజం ఏరియాలో ఆల్రెడీ వాళ్ళకి హ్యూమన్ ప్రజెన్స్ అనేది హ్యాబిచువల్గా అలవాటైంది కాబట్టి దే కమ్ అవుట్. అదర్వైజ్ జనరల్లీ టైగర్స్ డోంట్ ఈవెన్ కమ్ క్లోజ్ టు యూ. జంతువుకి మనిషికి ఉన్న తేడాల్లో సంస్కారం ఒకటి. జంతువుకి అది ఉండదు. అందుకే పులి విషయంలో ప్రకృతే ఒక ఏర్పాటు చేసింది. మగ పులులు పెద్దవి కాగానే తల్లి నుంచి దూరంగా వెళ్ళిపోతాయి. ఇన్బ్రీడింగ్ కాకుండా ఉండటానికి మగ పులులు పెద్దవి కాగానే తల్లి టెరిటరీ నుంచి దూరంగా వెళ్ళటానికి అనేక రూపాల్లో నేచర్ ప్రయత్నిస్తుంది. ఇప్పుడు దర్ ఇస్ అ మదర్, షీ హ్యాస్ మేల్ అండ్ ఫీమేల్ కప్స్. ఫీమేల్ కప్స్ జనరల్లీ ఏం చేస్తారంటే మదర్ చుట్టుపక్కలనే సెటిల్ అవుతాయి. సో మదర్ టెరిటరీలో పాటో లేకపోతే మదర్ పక్కన టెరిటరీయో ఎంచుకుంటాయి. మళ్ళీ ఏమవుతుంది, ఈవెన్చువల్లీ వెన్ మదర్ గోస్ ఆఫ్ దే విల్ ట్రై టు టేక్ హర్ టెరిటరీ ఆల్సో. అదే మేల్ అనుకోండి, దర్ ఇస్ దిస్ కాన్సెప్ట్ కాల్డ్ ఇన్బ్రీడింగ్. అంటే పులుల్లో మళ్ళీ తన కొడుకే బ్రీడింగ్ చేయొద్దు. సో బ్రీడింగ్ చేస్తే ఇన్బ్రీడింగ్ అయితే రెసిసివ్ జీన్తోని టైగర్స్ హెల్త్ డిఎన్ఏ ఖరాబ్ అయిపోయి ఫ్యూచర్లో ఇష్యూస్ వస్తాయి. లైక్ మనము మేనరికం చేసుకోవద్దు అన్నట్టు. సో దెర్ ఇస్ ఎ టెండెన్సీ దట్ మేల్ టైగర్స్ disperse very far. The adult male tiger father will not let the male child to stay there. లేకపోతే వీళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ అవుతుంది. సో వాళ్ళ నాన్నకి భయపడైనా ఇట్ విల్ గో వెరీ ఫార్. ఇట్ మే ఈవెన్చువల్లీ కమ్ బ్యాక్, బట్ ప్రస్తుతానికైతే మేల్ జనరలీ డిస్పర్స్. అంటే నేచర్స్ వే ఆఫ్ ప్రివెంటింగ్ ఇన్బ్రీడింగ్. అంటే ప్రకృతి ఇన్బ్రీడింగ్ కాకుండా తనను ప్రొటెక్ట్ చేసుకునే విధానం. ఆడపులితో పోల్చితే మగ పులి టీవీగా కనిపిస్తుంది, భారీ ఆకారంతో ఉంటుంది. మరి ఈ రెండింటిలో ఏది గొప్పదంటే ఏం చెప్పాలి? మగపులి, ఆడపులి రెండింటిలో ఏది ఎక్కువ బాధ్యతలు తీసుకుంటుంది? ఏది ఎక్కువ అగ్రెసివ్గా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకు సహజంగా సాధారణ ప్రజలకు తోచే సమాధానం మగపులనే కదా. కానీ అది నిజం కాదు. మగపులి కన్నా ఆడపులికే బాధ్యతలు ఎక్కువ. రూపంలో మగపులి భారీగా కనిపించినా ఆడపులే అత్యంత అగ్రెసివ్గా ఉంటుంది. మేల్ టైగర్ ఇస్ విజిబిలీ మచ్ లార్జర్. అంటే మీరు మేల్ పులిని చూస్తే తెలిసిపోతుంది మరీ పెద్దదని ఫీమేల్ కంటే, ఇన్ టర్మ్స్ ఆఫ్ హైట్, వెయిట్, ఎవ్రీథింగ్. అండ్ ఈవెన్ ఫోటోగ్రాఫ్స్, కెమెరా ఫోటోగ్రాఫ్స్ విల్ రియలైజ్ ఈవెన్ దర్ షోల్డర్స్, ఎవ్రీథింగ్ విల్ బి బిగ్గర్. బట్ ఫీమేల్ ఇస్ మోర్ అగ్రెసివ్ బికాస్ మేల్స్ ఆర్ డొసైల్. వాటి మేజర్ రోల్ ఇస్ టెరిటరీ మార్కింగ్, breeding with females, going. But females have very huge responsibility. They have to breed,
కప్స్ని రేర్ చేయాలి, 2 years కప్ని డిసిప్లిన్ చేయాలి, ఆ కప్స్ని ప్రొటెక్ట్ చేయాలి. అండ్ కప్స్ని ప్రొటెక్షన్ అంటే మన నుంచి ప్రొటెక్ట్ చేయాలి, ఫ్రమ్ అదర్ మేల్ టైగర్స్, సమ్టైమ్స్ ఫ్రమ్ ఫాదర్, సమ్టైమ్స్ ఫ్రమ్ అదర్ యానిమల్స్ లైక్ దోల్స్, లెపర్డ్స్, వీటి నుంచి కూడా ప్రొటెక్ట్ చేయాలి. సో ఫీమేల్ టైగర్స్ ఆర్ మచ్ మోర్ అగ్రెసివ్ దెన్ మేల్. అడవులు అంతరించిపోవటంతో పులుల సంఖ్య కూడా తగ్గిపోతూ వచ్చింది. అలానే ఆహార అన్వేషణ కోసం పులులు సమీప గ్రామాలు, పొలాల్లోకి రావటం, దాని దాడుల్లో పశువులతో పాటు మనుషులు ప్రాణాలు కోల్పోవటం తరచుగా చూస్తూనే ఉన్నాం. పులులు అంతరించిపోకుండా చూడటానికి కేంద్ర ప్రభుత్వం దశాబ్దాలుగా చేపట్టిన చర్యలతో భారత్లో పులుల సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. పులుల సంరక్షణపై కేంద్రం దశాబ్దాలుగా ప్రత్యేక దృష్టి పెట్టడానికి కారణం అది దేశ జాతీయ జంతువు అని మాత్రమే కాదు, పర్యావరణ పరిరక్షణలో పులులు తమ వంతు పాత్రను పోషిస్తాయి.